ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పేపర్ కట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి. లెహెంగాలో కలీపాట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. శారీలో బార్డర్ వస్తుంది కదా, ఫస్ట్ ఇలా బార్డర్ రిమూవ్ చేసేసి నేను కటింగ్ చూపిస్తున్నాను. 2 టైప్స్ కటింగ్ చూపిస్తున్నాను నేను. శారీని ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్, కొంగి పార్ట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఎన్ని వస్తే అన్నిసార్లు ఫోల్డ్ చేసుకొని ఇలా గీసుకోవాలన్నమాట. ఎంత తీసుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు షేప్ కోసం. కింద పార్ట్ ఏమో ఎక్కువ వస్తుంది, ఇట్లా నడుం దగ్గర తక్కువ వస్తుంది కదా, సో నేను అప్రాక్సిమేట్గా ఇలా చూపించి కట్ చేస్తున్నాను. కలీ షేప్లో 2 సైడ్స్ ఎక్సెస్ కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి నేను వీడియోలో చూపించినట్టుగా ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్సెస్ అనమాట, ఇంకా అది వేస్ట్. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇవి వస్తాయి. మనం ఇక్కడ ఇట్లా జాయింట్ చేస్తామన్నమాట. అన్ని సైడ్ మొత్తం ఎన్ని వస్తాయి అన్ని ఫ్యాబ్రిక్లో అవన్నీ ఇలా జాయింట్ చేస్తాము. కింద ఇలా ఎక్కువ ఫ్లేర్ ఉంటుంది, పైన తగ్గిపోతుంది అనమాట. ఇంకో టైప్ కటింగ్ చూద్దాము. దీనికైతే ఫోల్డింగ్స్ ఏం అక్కర్లేదన్నమాట. జస్ట్ ఇంకంతా ఓపెన్ చేసి కలీ షేప్ వచ్చేలాగా ఫస్ట్ ఒక కలీ మనం కట్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ ఒకసారి గీసుకొని కట్ చేసుకోవాలి. అవి నేను మెజర్మెంట్స్ ఎంత ఉండాలి ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను వీడియోలో. ఫస్ట్ ఒక పార్ట్ కలీ చేసుకున్నాం కదా, సో దీన్ని ఇట్లా రివర్స్లో పెట్టి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం కదా, అదే మళ్ళీ ఇట్లా రివర్స్లో ఇంకొక కలీ నెక్స్ట్ అట్లా రివర్స్లో ఒక్కొక్కటి ఎక్కువ కట్ చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అలా ఎన్ని వస్తే అన్ని కట్ చేసేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ చాలా సేవ్ అవుతుంది అనమాట, వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్డర్లో పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవడమే అనమాట. సైడ్స్ అంతా జాయిన్ చేస్తే లెహంగా అయిపోతుంది. ఇదైతే నేను ఫ్యాబ్రిక్ మీద కూడా చూపిస్తాను, మెజర్మెంట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇందాక కట్ చేసిన ప్రాసెస్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే 50% మనకి ఎక్స్ట్రా వచ్చిందనమాట. మామూలుగా దీనికంటే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ వేస్టేజ్ అనేది తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మన వేస్ట్ ఉంది కదా, వేస్ట్ వచ్చేసి 32 ఉంది అనుకోండి, డివైడెడ్ బై 16 చేస్తాము. 16 అనేది పెరగచ్చు తగ్గచ్చు, మనకి ఎన్ని కలీస్ కావాలంటే డివైడెడ్ బై మన వేస్ట్ సైజ్ చేయాలన్నమాట. నేను ఫ్రంట్ సైడ్ 8 బ్యాక్ సైడ్ 8 కలిపి అలా 16 32 డివైడెడ్ బై 16 చేస్తే 2 వస్తుంది కదా మనకి. సో దీనికైతే మనం ఖర్చులు సైడ్స్ కుట్టేస్తాం కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. మనం సైడ్ మనం ఎంత మార్జిన్ పెట్టుకుంటాం అనే దాన్ని బట్టి. ఇది వచ్చేసి ఓన్లీ లెహెంగాకి అనమాట, ఎందుకంటే మనం జస్ట్ సైడ్ బటన్స్ పెట్టేసుకుంటాము. అదే డ్రెస్కి అయితే ఖర్చులు యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కలీస్ కానీ, లేదంటే ఈ పైన ఎక్కువ మెజర్మెంట్ 2 ఇంచెస్ 2.5 ఉంది కదా, అదైతే 3 అలా తీసుకుంటాం. నడుము దగ్గర 2.5 నుంచి 3 ఇంచెస్ తీసుకుంటాం కదా. ఇలా బాటమ్ లో అయితే 10 to 11 ఇంచెస్ అలా తీసుకోవాలి. మన వేస్ట్ సైజ్ డివైడెడ్ బై 16, బేసిక్ గా 16 ఉంటాయి అనమాట. ఇలాగ 32కి 34కి 36కి ఎంత రావాలి, ఇది ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇది లెహెంగాకి. అదే డ్రెస్ కి అనుకోండి, మనం ఖర్చు అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి డివైడెడ్ బై 16 చేసుకోవాలి. ఇలా పైన చిన్నగా వచ్చే సైడ్ వచ్చేసి ఇట్లా 2 నుంచి 3 ఇంచెస్ అలా వస్తుంది. కింద బాటమ్ లో అయితే 10 to 12 బేస్. సో మన రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏదని కరెక్ట్గా పెట్టుకొని లెంత్ ఎంత కావాలో చూసుకొని అక్కడికి ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను. టోటల్ పైన నడుం దగ్గర నుంచి లెంత్ అనమాట ఒకసారి మార్క్ చేసుకొని 2 సైడ్స్ 11 ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఫస్ట్ నడుం దగ్గరకి చిన్న కట్ చేయాలి కదా, సో మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఆ మిడిల్ని బేస్ చేసుకొని నేను ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వచ్చేలాగా నేను మార్కింగ్ అయితే చేశాను. ఎంత చూసుకొని మనం చేసాం కదా, ఒక ఎడ్జ్ నుంచి ఆ మార్కింగ్ దగ్గరికి, ఇంకొక ఎడ్జ్ నుంచి పైన మార్కింగ్ దగ్గరికి ఇలా టేప్ పెట్టుకొని నేనైతే గీసాను. దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇదే పీస్ని బేస్ చేసుకొని రిమైనింగ్ కూడా కట్ చేస్తాము. ఇది ఇలా కాకుండా ఫోల్డ్ చేసి కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసేసి ఫ్యాబ్రిక్ని 5.5 పైన వచ్చేసి 1.5 ఇంచెస్ అలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది మార్క్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని తీసుకెళ్ళి నేను రివర్స్లో పెట్టేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఒక 8, బ్యాక్ వచ్చేసి ఒక 8 బేసిక్ ఉంటే చాలు. ఇప్పుడు టాప్ పార్ట్కి నేనైతే లైనింగ్ని ఇలాగా 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ కోసం బ్యాక్ కోసం ఇలా 2 ముడతలు లేకుండా జాగ్రత్తగా తీసుకున్నాను. అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ని. ఈ 2 లేయర్స్ మనం లెంత్ ఒకసారి విడ్త్ నేను చెక్ చేస్తున్నాను. లూజ్ వచ్చేసి నాకు 12 ఇంచెస్ ఉండాలి, 10+2. హైట్ వచ్చేసి 15.5 ఉండాలన్నమాట. సో ఉన్నాయి 2. ఇప్పుడు షోల్డర్ అనమాట. షోల్డర్ వచ్చేసి నేను బ్యాక్ హై నెక్ పెడతాను కాబట్టి 7.5. అదే బ్యాక్ లో డీప్ నెక్ అయితే 5.5 ఉంటే చాలు. ఆ 7.5 మార్కింగ్ దగ్గర నుంచి కిందికి కూడా ఒక 7.5, 7.25 ఉన్నా ఓకే, 7 ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. నేను 7.5కి ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఇట్లా మళ్ళీ సైడ్ గీత గీస్తున్నాను. కరెక్ట్గా గీసుకోండి. అది నేను ఆర్మ్ హోల్ గీయడానికి అనమాట. ఇప్పుడు లూజ్ 10+2 బస్ట్ డివైడెడ్ బై 4 +2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. సో 12 ఉండేలాగా మార్కింగ్ చేసుకొని
ఇప్పుడు నేను ఈ ఎక్సెస్ అంతా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ హై నెక్కి 1 సైజ్ ఎప్పుడు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. నా 38 బట్ నేను 40 పెడుతున్నాను హై నెక్ కాబట్టి. ఇప్పుడు నెక్ అనమాట, నేను 7.5 తీసుకున్నాను కదా షోల్డర్, అందులో 4 ఇంచెస్ నేను నెక్ పెట్టుకుంటున్నాను. హై నెక్ కాబట్టి ఏం జారిపోదు. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఈ రెండు ఇప్పుడు ఇట్లా షోల్డర్స్ దగ్గర సపరేట్ చేసేస్తాను. అంటే మనం కలిసిపోయి ఉంటుంది కదా, 2 లేయర్స్ నేను ఫోల్డ్ చేశాను కాబట్టి ఇట్లా బ్యాక్ ఇంకా సపరేట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ మాత్రమే నేను ఇది ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతు తీయాలి. లోతు కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను, కట్ ఏం చేయట్లేదు, జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి కోసం. ఈ లోత్ అనేది 1.5 1.25 ఉన్న ఓకే, నో ప్రాబ్లం. అది వదిలేసి రిమైనింగ్ దాంట్లో 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్కి అలా మార్క్ చేసుకోండి కొంచెం. ఇప్పుడైతే డౌన్లో వచ్చేసి బాటంలో ఇట్లా 3 ఇంచెస్కి నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇవన్నీ నేను తర్వాత కలుపుతాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు పై లెంత్ టాప్ హైట్ గీసామన్నమాట. ఇప్పుడు హారిజంటల్గా పెట్టి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలాగే అనమాట. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. మనం ఏదైతే పైనకి హైట్ 3 ఇంచెస్ గీసామో అక్కడికి కింద నుంచి 3 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. బాటంలో హారిజంటల్ది 3.5 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇదైతే ఉందో నెక్ హైట్ లెంత్ ఎంత, నేను 6.5 అలా పెట్టుకుంటున్నాను. సో 6.5కి నేను ఒకసారి టేప్ పెట్టి మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగా. సో అక్కడ నుంచి ఇట్లా కర్వ్ వస్తుంది. ఇది పైకి ఇట్లా కలపాలి, కింద వచ్చేసి ఇట్లా కలిపేసేయాలన్నమాట. ఇంక ఇదైతే రౌండ్ వచ్చింది కదా నెక్, నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది వచ్చేసి మన ఖర్చు వదిలేసి 3 ఇంచెస్ ఉండాలి. ఇది అనమాట, ఇట్లా ఇటు లోతు గీసాను కదా అది. ఇప్పుడు నెక్ నేను 6.5 అన్నాను కదా, కొంచెం పైకే పెట్టుకున్నా ఓకే, ఎందుకంటే ఖర్చులో కొంచెం మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద మార్కింగ్ చేశాను కదా, ఇది కూడా నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను అనమాట. మనకి ప్రిన్సెస్ కట్ సేమ్ ఎలా వస్తుందో కొంచెం అలాగా కట్ చేస్తున్నాను, లేదంటే పైనది 2 సేమ్ అయిపోతాయి. మనకి ఇట్లాగా బస్ట్ దగ్గర ఎంత ఉందో నడుము దగ్గర కూడా అంతే వస్తుంది అనమాట. అందుకోసమే నేను ఇలా కట్ చేశాను. ఇవైతే పిన్స్ పెడుతున్నాను లైనింగ్, అంటే మధ్యలో పీస్కి అటువైపు ఇటువైపు పీస్కి పిన్స్ పెట్టేస్తున్నాను. కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా, అంటే మిస్ అవ్వకుండా ఉంటుంది కదా. ఫ్రంట్ వచ్చిన పీస్ని పడేయద్దు, ఉంచండి. నేనైతే నెక్కి హైట్ సపరేట్ చేసేసి ఈ పీస్ అయితే ఉంచుతున్నాను, తర్వాత మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు పిన్స్ పెట్టినే జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకు ఇలా అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం టక్స్ వేస్తాం. నేను ఫ్రంట్ టక్స్ వేయను, బేసిక్గా బ్యాక్ మాత్రం వేస్తాను. సో ఇప్పుడు అది బ్యాక్ టక్స్, ఇది కొంచెం లెవెల్ అయిపోతుంది, అంటే ఎక్కువ తక్కువ అలా ఏం రాదు. ఇప్పుడు కరెక్ట్గా షేప్ మిడిల్కి చూసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది తీసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా నేను ఇట్లా ఫోల్డ్ చేసి దీని మీద పెడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్. ఇందాక ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేశాను కదా, ఈ ఎక్సెస్ అంతా కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏదైనా ఒకసారి చెక్ చేసుకొని దాని మీద ఇప్పుడు రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి రైట్ సైడ్ మీదే లైనింగ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను రాంగ్ సైడ్ క్రాస్ మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇదైతే రైట్ సైడ్ మీద పెడతాను లైనింగ్. ఒకసారి ముడతలు లేకుండా క్రాస్ చెక్ చేసుకొని ఇట్లా నేనైతే ఫస్ట్ పిన్స్ పెట్టేస్తున్నాను అనమాట. అటు ఇటు ఫస్ట్ షోల్డర్స్కి పెట్టేసి మధ్యలో ఒకసారి ఇట్లా మొత్తం ఇట్లా స్టిచ్ చేసేయాలన్నమాట. రైట్ సైడ్ మీద పెట్టి లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు ఈ రౌండ్గా ఒకసారి స్టిచ్ చేసేస్తున్నాను. లైనింగ్ రాంగ్ సైడ్ పెడితే ఏంటంటే మనం జాయిన్ చేసాం కదా, అవి లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి కనిపించదు అనమాట. ఫస్ట్ అయితే ఇదంతా మీరు ఒకసారి పేపర్ కట్ చేసుకొని ఆ రౌండ్ అనేది ఇట్లా మనకి పెట్టుకొని బాడీ మీద ఓకే కరెక్ట్గా ఉందంటేనే ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ అంతా మిడిల్లో ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత ఇట్లా చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాం కదా మనము, సో చిన్న కట్స్ పెట్టుకుంటే బెండ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ని మాత్రమే ఇలా పక్కకని ఇప్పుడు ఇది ఏదైతే కుట్టేసామో అది కొంచెం మనకు వస్తుంది కదా, ఆ కుట్టు మీద ఆ ఫ్యాబ్రిక్ కొంచెం మీద పడేలాగా లైనింగ్ని పక్కకని దాని మీదే స్టిచ్ చేయాలి. ఇలా చేస్తుంటే ఫినిషింగ్ బయటికి బాగుంటుంది, లోపలంతా అణుగుతుంది అనమాట, బాగుంటుంది. ఇంకా చేతి పని చేసే పని ఉండదు, స్టిచ్ బయటికి కనిపించదు. ఇలా అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు లైనింగ్ బ్యాక్ సైడ్ కనేసి మొత్తం రౌండ్గా ఇంక ఇలా వస్తుంది అనమాట ఫినిషింగ్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం సైడ్ జాయింట్స్ ఒకసారి చూసుకుంటూ ముడతలు లేకుండా జాయింట్ వేసేసుకోవాలి. సైడ్స్ కరెక్ట్గానే వస్తుంది. ఇట్లా మిడిల్ ఉంది కదా, మిడిల్లో మనం వేసేటప్పుడు వచ్చేసి కొంచెం మనకి లైనింగ్ షార్ట్ అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఒక చిన్న కట్ పెట్టుకున్నా ఏం కాదు,
తర్వాత కుట్లలో వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ చిన్న కట్ ఇట్లా టైట్ అనిపించింది అనుకోండి, ఇట్లా చిన్న కట్ కొంచెం ఉండి లేనట్టు చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం ఎక్కువ డీప్ ఉంది కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ వంగుతూ ఉంటుంది. సో నీట్గా ఇట్లా ముడతలు లేకుండా ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటా మనం టాప్ పార్ట్ ఇట్లా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్లీవ్స్ చూపిస్తున్నాను నేను. స్లీవ్స్ వచ్చేసి నార్మల్ స్లీవ్స్ మనం ఎలా చేసుకుంటాము మార్కింగ్, అలా ఇక్కడికి నార్మల్ స్లీవ్ మార్కింగ్ చేసుకొని కొంచెం ఎక్కువ హైట్ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకొని నేను దాన్ని ఇక్కడ షోల్డర్స్ దగ్గర నేను ఫ్రిల్స్ వేసాను అనమాట. అంటే మిడిల్కి వేయకుండా సైడ్స్కి వేసాను అనమాట. 2 సైడ్స్ ఫ్రంట్కి బ్యాక్కి సైడ్స్ వచ్చేలాగా నేను ఇలా వేసాను అనమాట. సో మిడిల్కి మార్కింగ్ చేసుకొని ఇంకొక స్లీవ్ ఉంటుంది కదా, దాని మీద ఫ్రిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకసారి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అటు ఒక 4 ఫ్రిల్స్ ఇటువైపు ఒక 4 ఫ్రిల్స్ వచ్చేలాగా నేనైతే వేసాను. మిడిల్కి కూడా వేసుకోవచ్చు, నేను మిడిల్లో వేయకుండా ఓన్లీ సైడ్స్కి వేసాను అనమాట. ఎక్కువ పఫీ లాగా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చెయ్యి దగ్గర హ్యాండ్ ఎల్బో దగ్గర కరెక్ట్ సైజ్ ఉండాలి, పైన మాత్రం అప్పుడు పఫ్ చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఒకసారి మిడిల్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇదిగోండి పఫ్ అయితే ఇలా ఉంటుంది అనమాట చూడ్డానికి. ఇట్లా సైడ్స్కి వేస్తే మిడిల్కి వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎడ్జెస్ ఉంటుంది కదా, ఫోల్డ్ చేసి నేను స్టిచ్ చేసేస్తున్నాను, మిషన్ స్టిచ్చే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా రెక్టాంగిల్ షేప్లో తీసుకుంటున్నాను అనమాట. హైట్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ అలా ఉంటుంది. 10 కూడా అవసరం లేదు, 8 ఉన్నా చాలు. ఇట్లా విడ్త్ వచ్చేసి ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. విడ్త్ ఒక 10-20 ఉన్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు పింటక్ లైన్స్ ఉంటాయి కదా, ఇట్లా ఫూట్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా నేనైతే ఇంకా ఫూట్ యూస్ చేయకుండా ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇలా చిన్న చిన్నవి ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలా లైన్స్ వేస్తా. ఆ ఫ్యాబ్రిక్ మొత్తం లైన్స్ వేస్తా వెళ్ళిపోతున్నాను స్ట్రైట్గా. లేదంటే ఒక స్కేల్తో లైన్స్ గీసుకొనైనా మనం వేసుకోవచ్చు. నేనైతే అట్లా ఏం వేయట్లా, ఊరికే జస్ట్ నార్మల్గా వేసేస్తున్నాను. స్ట్రైట్ లైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా క్రాస్గా వేయాలన్నమాట. ఇట్లా స్ట్రైట్ హారిజంటల్గా అయినా వేయచ్చు, నేనైతే క్రాస్ డైమండ్ షేప్ వచ్చేలాగా వేస్తున్నాను అనమాట. ఇలా క్రాస్ పెట్టి ఇట్లా దీని మీద ఇట్లా స్టిచ్ చేసేసుకుంటాం. మనం స్ట్రైట్ లైన్స్ ఎలా వేసామో సేమ్ అలాగా క్రాస్గా వేస్తున్నాను. ఆల్రెడీ ఆ లైన్స్ ఉన్నా కూడా పడిద్ది స్టిచ్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఉంచుకొని పెట్టుకోమని చెప్పాను కదా, సో ఆ పీస్ దీని మీద పెట్టుకొని చూసుకొని సరిపోయిందా లేదా మనం స్టిచ్ చేసిన లైన్స్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, దీనికంటే ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కొంచెం, ఎందుకంటే మనం స్టిచెస్లో జాయింట్లో వెళ్ళిపోతుంది. అందుకని ఒక 1/4 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా, మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి పెట్టుకొని. ఇలా వస్తుంది అనమాట మిడిల్కి. దీనికి నేను కాటన్ లైనింగ్ వేయకుండా మెయిన్ ఫ్యాబ్రికే వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇట్లా కరెక్ట్గా చెక్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఒక పీస్ తీసుకొని దీనికి సరిపడా ఇప్పుడు పైన నెక్ ఉంది కదా, ఆ పార్ట్లో డైరెక్ట్గా నేను ఇట్లా ఒక స్ట్రైట్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. స్ట్రైట్ ఏం కాదు, కొంచెం కర్వ్ ఉంటుంది నెక్ పార్ట్. ఇలా ఎక్సెస్ అంతా కట్ చేసుకొని కట్స్ పెట్టుకుంటున్నాను. ఇట్లా మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా రావాలి కదా, సో ఇలా రివర్స్ చేసి పక్కకని ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ప్లెయిన్ ఉందో మనం స్టిచ్ చేసింది కాకుండా దాని మీద నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట, కొంచెం అణిగినట్టు ఉండడానికి. సో ఇప్పుడు అది లోపలికి ఇట్లా బ్యాక్ సైడ్ కనేసి ఈ లైనింగ్ లాగా వేసింది పైన కుట్టింది 2 జాయింట్ చేసేస్తున్నాను అనమాట, నీట్గా ఉండడానికి. మనం అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత మనం నెక్ ఫ్రంట్ ఉంది కదా డీప్ కట్ చేసుకున్నాం, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ బాటంలో దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మిడిల్కి. ఇప్పుడు మనం పైన పీస్ ఉంది కదా, అది కూడా ఇట్లా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట చిన్నగా. 2 హాఫ్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మార్కింగ్ చేసుకొని ఇట్లా పెట్టేసేయాలన్నమాట. సో 2 మిడిల్కి వస్తే చాలు. అక్కడ పిన్స్ పెట్టేస్తున్నాను అనమాట, అంటే స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది కదా, సో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నెక్ దగ్గర కొంచెం లోతు దగ్గరికే పెట్టేశాను అనమాట. కావాలంటే ఒకవేళ టైట్ అయితే ఇట్లా లూజ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇదంతా జాగ్రత్తగా అటాచ్ చేయడం అయిపోతే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. నేనైతే ఒక్కటే స్టిచ్ వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. ఇలా ఉంటుంది అనమాట మనకి చూడ్డానికి. పైన నెక్ విడుతుంది కదా, అది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నేను అటాచ్ చేశాను అనమాట. నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసేస్తామో సేమ్ అలాగా చేసేసి ఇప్పుడు ఈ ఎక్సెస్ ఉంది కదా, నేను ఇదైతే కట్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, మనకు కావాలంటే టైట్ కావాలంటే టైట్, అంటే కొంచెం కుట్టుపు తీసుకొని పక్కకి వేసుకోవచ్చు మనము. ఇంకా అవసరం లేదనుకున్న వాళ్ళు కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ ఫ్రంట్ వచ్చేది ఏదో చూసుకొని ఇట్లా కొంచెం క్రాస్ పీస్ తీసేసి ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కువ ముడతలు లేకుండా వస్తుంది. 2 బిడిల్స్ ఏ ఉన్నాయో చూసుకొని మొత్తం అటాచ్ చేసేయాలన్నమాట స్లీవ్స్. ఇంకా బాటమ్ ఒకటి ఉంది, నేను అది చూపిస్తాను ఎలాగో అనేది. స్లీవ్స్ అటాచ్ చేశాక ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇటువైపు ఇంకా స్లీవ్ యాడ్ చేసుకోవాలి. బాటమ్ అటాచ్ చేసేస్తే లైనింగ్ వేసి డ్రెస్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వరకు అయితే చూపించేశాను నేను. తర్వాత నేను దీనికి ఇట్లా కలీస్ ఉంటాయి కదా, బాటంలో కలీస్ మనం ఫస్ట్లో చూపించాను నేను ఎలా కట్ చేశాను అనేది. ఇట్లా ఈ కలీస్ అన్ని జాయింట్ చేసేసుకోవాలి అనమాట. చేసుకున్న తర్వాత
ఫ్రంట్ సైడ్ ఒక 8 వస్తాయి, బ్యాక్ సైడ్ ఒక 8 వస్తాయి. సపరేట్గా జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. మనకు ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఖర్చు ఇప్పుకోవాలంటే ఇప్పుకోవచ్చు. మొత్తం కలిపి జాయింట్ వేసేసి అట్లా పైన టాప్కి అటాచ్ చేసేస్తే అట్లా ఆల్టరేషన్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. నేనైతే ఫ్రంట్ పార్ట్ పైన కట్ చేసేసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఎన్ని పీసెస్ వస్తే అన్ని కట్ చేసేస్తాను అనమాట. కొన్నిసార్లు 9 వస్తాయి, కొన్నిసార్లు 10 కూడా వస్తాయి. ఇంక ఇది ఇప్పుడు పైన టాప్కి అటాచ్ చేసి లైనింగ్ కూడా వేసేసి సైడ్స్ స్టిచ్ చేసేస్తే డ్రెస్ అయితే అయిపోయినట్టే అనమాట. నెక్కి అయితే కొంచెం కుందన్ చేశాను అనమాట. ఇది ఓన్లీ ఇలా ఎన్ని ఒకసారి కౌంట్ చేసుకొని నడుము లూజ్ సరిపోయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి బయట కుందన్స్ దొరుకుతాయి అనమాట. ఇట్లా డిఫరెంట్ షేప్స్ దొరుకుతాయి, మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి, మీషోలో కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ గ్లూ ఉంటుంది కదా, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట నార్మల్ గమ్ కంటే. డ్రెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది.